హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ అయితే మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నా. నా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈరోజు నేనైతే కూరాకు బోండాలు ఎలా చేయాలో చూపిస్తున్నా. నేను ఇలా చేసుకున్నా. ఇంట్లో సిర్రాకు ఉంది. ఫస్ట్ దానికి మనం సిర్రాకు, కొత్తిమీర, కరివేపాకు కడిగి నీట్గా చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం శనగపిండి, మైదా, సాల్ట్, సోడా, కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి బదులు కారం యాడ్ చేసుకున్నా. తర్వాత కొంచెం జీరా, కొంచెం వాము వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లో ఇడ్లీ పిండి ఎలానో ఉంటుంది కాబట్టి ఇడ్లీ పిండి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బోండా పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ నీళ్ళగా కాదు, మీడియంగా బోండాలు వేసేలాగా పిండి కలుపుకోవాలన్నమాట. సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వేడి వేడి నూనెలో బోండాలు వేసి ఫ్రై చేసుకొని తింటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది ఆ కూర బోండాలు. మీరు ట్రై చేశారా? చేసింటే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకున్నా ఇంట్లో ఈజీగా హెల్దీ బోండాలు. అంతేనండి, ఆ కూర బోండాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్. సీ యూ సూన్.